హే గైస్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడర్ శివ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియో చేయడానికి చాలా రోజులు పట్టేస్తుంది అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత చేద్దాం అనుకున్నా. 3 months తర్వాత ఏమో నాకు కొంచెం బర్డెన్స్ వదిలితే అప్పుడు ఏమన్నా ఫ్రీగా చేయగలుగుతా, మైండ్ ఫ్రీ అవుద్ది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఈలోపే కొంచెం మా ఊర్లో అయితే ఒక ఫెస్టివల్ మూమెంటే వచ్చింది ఆల్మోస్ట్. సో దానివల్ల అయితే అంటే నేను ఈ విధంగా అయితే నేను పరిచయం చేయాలని అనుకోలేదు. బట్ ఇప్పుడు పరిచయం చేయాల్సి వస్తుంది. నేనైతే కొంచెం గ్రాండ్గా పరిచయం చేద్దాం అనుకున్నా మా ఊరి టెంపుల్ని. మా ఊరి గుడిపమ్మ తల్లి ఆలయం అని చెప్పేసి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. సో దాన్ని అయితే మీకు గ్రాండ్గా మీకు పరిచయం చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ టెంపుల్ని పునర్నిర్వహణ చేశారనమాట. టెంపుల్ ఇంతకుముందు ఉన్న టెంపుల్ని పడగొట్టి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు, పెద్దగా చేశారు. అండ్ అష్టలక్ష్ముల్ని ఆ టెంపుల్లో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మహాశక్తిపీఠం అమ్మవారిగా ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట. మహాశక్తిపీఠం అంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే కొంచెం పెద్ద విగ్రహం ఉంటుంది అండ్ ఇంకా శక్తివంతమైన అమ్మవారు అని నేను అనుకుంటున్నా, నా థాట్ అనమాట. సో ఒకవేళ తప్పు అయితే క్షమించండి. బట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే చాలా అంటే బాగుంది. లోపలైతే చూడడం జరిగింది. ఇప్పుడు అంటే గుడి రేపు ఓపెనింగ్ కాబట్టి అంటే ఆల్రెడీ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు అది కట్టినప్పుడు అది చూస్తాం కదా. సో అలా చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. లోపల టెంపుల్ కూడా మొత్తం మీకు విజువల్స్ అయితే చూపిస్తాను. చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ని కట్టడానికి దాదాపుగా ఒక 4 సంవత్సరాలు అయితే పట్టింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ టెంపుల్ అయితే నిర్వహణ అయితే జరిగింది. ఈ ఆలయాన్ని నిర్వహించడానికి ముఖ్య కారకులు దీన్ని కట్టించిన వ్యక్తి ఆయన శ్రీ గొట్టుముక్కల శ్రీహరిరాజు గారు అనమాట. మా ఊరి సర్పంచ్ ఆయన. సో ఆయన అయితే కట్టించడం జరిగింది. ఆయన దీనికోసం కొన్ని చాలా అమౌంట్ పెట్టుకున్నారు. అండ్ ఆయన ల్యాండ్ కూడా అమ్మడం సంథింగ్ జరిగింది. తర్వాత దీనికైతే చాలా కష్టపడ్డారు. చాలామంది కష్టంతో కూడుకొని నిర్మించబడింది. నిర్మించబడడం అంటే ఆ అమ్మవారే వీళ్ళ చేత కట్టించుకున్నారనమాట చెప్పాలంటే. అండ్ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చాలా జరిగాయి. లైక్ ఏంటంటే కొన్ని మీన్ ఏమంటారంటే సో అమ్మవారు వాలడం, అమ్మవారు వేరే రూపంలో రావడం, పాముల రూపంలో రావడం చాలా జరిగాయి. ఇది అప్పుడైతే ఆ పాముల రూపంలో అమ్మవారు వచ్చినప్పుడు అయితే ఇంకా టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి తండోపతండాలుగా జనాలు వచ్చారంటే మీరు ఊహించండి. ఇంకా అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట. సో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరిగి రేపు అయితే గుడి ఓపెనింగ్ ఉంది. రేపు అనగా 7వ తారీఖు 2వ నెల 2025 రేపు. సో ఫిబ్రవరి నెల. ఈరోజు 6వ తారీఖు. ఈ వీడియో చేయడం ఈరోజే జరిగింది. అండ్ రేపు 7వ తారీఖు ఆలయాన్ని ఓపెన్ చేయడానికి చాలా పెద్ద వ్యక్తులు అయితే రాబోతున్నారు. అంటే ఒకటి గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు అయితే రావడం జరుగుతుంది. హోంశాఖ అండ్ రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి గారు. అండ్ సెకండ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్సభ స్పీకర్ అనమాట అయ్యన్న పాత్రుడు గారు. అండ్ ఇంకొకరు శ్రీ సీఎం రమేష్ గారు ఎంపీ అనమాట ఆయన. అండ్ ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు గారు అయితే రావడం జరుగుతుంది. ఈ 4 persons అయితే రేపు ఓపెనింగ్కి రావడం జరుగుతుంది. సో చాలా గ్రాండ్గా ఓపెనింగ్ జరుగుతుంది రేపు. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ ఒక ఇన్విటేషన్ లాగా. ఏంటంటే రేపు చాలామంది భక్తులు వస్తారు. అండ్ అన్న సందర్పణ చూసుకుంటే 6,000 మంది భక్తులకైతే ఇక్కడ అన్న సందర్పణ జరుగుతుంది. సో మీ అందరికీ ఒక ఇన్విటేషన్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీ అందరూ తప్పకుండా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు అందరూ తప్పకుండా టెంపుల్ని అయితే వచ్చి దర్శించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ అమ్మవారికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. అండ్ చాలామందికి అయితే కోరికలు తీరడం జరిగింది. నేనైతే ఇప్పుడు ఏం కోరుకోలేదు. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. సింపుల్ అంతే. నేనైతే ఏ కోరికలు కోరుకోను. ఇదనమాట.
అండ్ మీకు ఇప్పుడైతే టెంపుల్ వ్యూ ఒకసారి చూపించేస్తాను. అండ్ ఈ టెంపుల్ కట్టించిన ఆయన ఆలయ ధర్మకర్త శ్రీ గొట్టెముక్కల శ్రీహరి రాజు గారితో కూడా ఒక 4 మాటలు మాట్లాడించి మీకైతే వినిపిస్తా. అండ్ ఊరి పెద్ద యజమాని కూడా ఉన్నారు, ఆయన చేత కూడా మీకు మాట్లాడించి వినిపిస్తా. సో లెట్స్ గో టు ద వీడియో.